నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ప్రస్తుతం ఉన్న కాలంలో కోడింగ్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలిసిందే. ఎస్పెషల్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అండ్ చాలా స్కూల్స్లో కూడా పిల్లలకి కరికులంలో కూడా యాడ్ చేశారు. మరి అలాంటి బేసిక్ కోడింగ్ని ఎలాంటి కంప్యూటర్స్ లేకుండా నేర్చుకోవచ్చంట. అమేజింగ్ కదా. మళ్ళీ ఈ ఐడియా ఎలా వచ్చింది, అసలు ఇది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఇలాంటి అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం ఈ స్టార్టప్ ఫౌండర్ నెక్స్ట్ స్కిల్స్ 360 సూరజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. సో లిజనింగ్ టు యువర్ ఐడియా, ఇట్స్ క్రేజీ. అంటే లైక్ ఎవ్రీ వన్ ఇప్పుడు కోడింగ్ ఎంత ఇంపార్టెంట్ అయింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీల్డ్, ఎనీ ఫీల్డ్. కాకపోతే చిన్నపిల్లల నుంచి టు హ్యావ్ దట్ లాజికల్ ఎబిలిటీ కానీ, టు బిల్డ్ దట్ కానీ, కోడింగ్ అనేది న్యూ నార్మల్ చేసేసిండ్రు. అలాంటిది యూ హ్యావ్ బాట్ అప్ దిస్ ఐడియా, అది కూడా కంప్యూటర్స్ లేకుండా. లైక్ వినడానికి అసలు పాసిబుల్ అవుతుందా అనిపించింది. సో ప్లీజ్ బ్రీఫ్ us. ఎస్, అగైన్ నా పేరు సూరజ్ మేయూర్. నేను MIT సాల్వ్ నుండి నాకు నా ప్రోడక్ట్స్కి అవార్డ్స్ వచ్చాయి. ఐఎమ్ IT guy by profession. 14 years I spent in IT before starting my own company. సో స్టార్టింగ్ ఒక ప్రోడక్ట్ తయారు చేసాము. ఇట్స్ కాల్డ్ లైఫ్ స్కిల్స్ 360. దాంతో ఏంటంటే చిన్నపిల్లలకి హౌ డు వీ కీప్ దెమ్ సేఫ్ ఫ్రమ్ చైల్డ్ అబ్యూస్, ఫ్రమ్ సబ్స్టెన్స్ అబ్యూస్, ఫ్రమ్ బులియింగ్, అలాంటి టాపిక్స్ మీద స్టోరీస్ రాసి వాళ్ళకి స్టోరీ ఫామ్లో వాళ్ళకి నేర్పిస్తున్నాము. స్టార్టింగ్ అలా నేర్పిస్తున్నప్పుడు చాలా గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళి చేస్తున్నప్పుడు వీ రియలైజ్డ్ అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు ఆ స్కూల్స్లో, కంప్యూటర్స్ కొన్నిట్లో ఉన్నాయి, కొన్నిట్లో లేవు. అలాంటప్పుడు హౌ డు దే బీ ఆన్ పార్ విత్ ప్రైవేట్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్? ఇప్పుడు మీరు చెప్పినట్టు కోడింగ్ ఈజ్ ఎవ్రీవేర్. పీపుల్ ఈ జనరేషన్ ఆన్వర్డ్స్ they have to deal with computers, they have to deal with robots, technology అన్నీ వస్తున్నాయి. అలాంటప్పుడు కోడింగ్ స్కిల్స్ హస్ బికమ్ మ్యాండేటరీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో దే సెడ్ కోడింగ్ హ్యాస్ టు బి మేడ్ మ్యాండేటరీ అట్ స్కూల్ లెవెల్. పక్కా డిక్లేర్ చేసింది గవర్నమెంట్ తరపు నుంచి. చేసినందుకు అప్పుడు దెన్ వి సెడ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్కి వాళ్ళ డిఫరెన్స్ ఉంది. వాళ్ళ పొటెన్షియల్, ద యాక్సెస్ టు గుడ్ టీచర్స్, ఇవి అనుకుంటే చాలా విషయాల్లో దే ఆర్ నాట్ ఆన్ పార్. అది ఇలాంటి క్రిటికల్ స్కిల్స్ లైక్ కోడింగ్ స్కిల్స్ కూడా ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్, దెన్ అంతే, ఇంకా అది డిఫరెన్స్ విల్ బి లైక్ హ్యూజ్. సో వీ సెడ్ ఒక పేపర్తో అన్న వాళ్ళతో టీచ్ చేయొచ్చా? Can we teach them coding skills by just using paper? How is it possible? So అక్కడ స్టార్ట్ అయ్యి MITది ఒక వెరీ పాపులర్ టూల్ ఉంది. ఇప్పుడు మనం జావా అనగానే చాలా సింటాక్స్ రాయడము అలాంటివన్నీ ఉంటాయి. అలా కాకుండా MITది ఒక బ్లాక్ ప్రోగ్రామింగ్ టూల్ అని ఉంటుంది. ఎలా ఉంటుందంటే బేసిక్గా ఒక చిన్న ఈ బ్లాక్స్ ఉంటాయి, దాని మీద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ప్రింట్ అయి ఉంటాయి. అది కంప్యూటర్లో అది చేయొచ్చు, అది ఆ ప్రోగ్రామింగ్ కంప్యూటర్లో చేయొచ్చు. సో మేమేం చేసామంటే కొన్ని మోడిఫికేషన్స్ ఆ లాంగ్వేజ్కి చేస్తూ దాన్ని కార్డ్బోర్డ్ పీసెస్ లాగా ప్రింట్ చేసాము. కార్డ్బోర్డ్ బేసిస్లో ప్రింట్ చేసి ఇప్పుడు ఇక్కడ నేను ఇది అతికిచ్చాను, కానీ మామూలుగా యూ డోంట్ హ్యావ్ టు స్టిక్ దెమ్. ఇలా స్టూడెంట్ నెల మీద పెట్టి ఇవన్నీ సపరేట్ బ్లాక్స్లా ఉంటాయి. అది ఒకదాని కింద ఒకటి లాజికల్ ఫార్మాట్లో పెట్టి దే కెన్ రైట్ అ ప్రోగ్రామ్. నౌ వన్స్ దే రైట్ అ ప్రోగ్రామ్, ఒక యాప్ తయారు చేసాం, AI బేస్డ్ యాప్. అది ఇప్పుడు ఒక మారుమూల స్కూల్ తీసుకుంటే దాంట్లో ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ లేకున్నా టీచర్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు. మా యాప్ ఒకటి దాంట్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు వెళ్ళి దీన్ని స్కాన్ చేయంగానే వీళ్ళు ఏం చేశారో అన్న దాన్ని ఇలా స్కాన్ చేయంగానే AI యూజ్ చేసి కింద ఏమేమి పెట్టారో అన్నది అది పిక్ చేసి రన్ చేసి అవుట్పుట్ ఆ మొబైల్ ఫోన్లో కనిపిస్తుంది. ఓకే, సో వీళ్ళు బ్లాక్ పద్ధతిగా ఏదైతే కోడ్ రాశారో అది రాయడం కాకుండా బ్లాక్ పజిల్ లాగా, ఒక కైండ్ ఆఫ్ పజిల్. ఇది కూడా కోడింగే, కానీ దీంట్లో ఏంటంటే మీకు సింటాక్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే పిల్లలకి, వెరీ బిగినర్స్కి, ఎనీబడి హూ వాంట్స్ టు లెర్న్ కోడింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, దే కెన్ యూస్ బ్లాక్ ప్రోగ్రామింగ్, గెట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కోడింగ్. సో అలా చేస్తూ అదొక ప్రోగ్రామ్ రాసినట్టే వాళ్ళు. టీచర్ వచ్చి అలా స్కాన్ చేయగానే వాళ్ళు అక్కడ ఏం రాశారో అన్నది అవుట్పుట్లో కనిపించేస్తుంది. ఎర్రర్స్ కనిపిస్తాయి, యాక్చువల్ అవుట్పుట్ కనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాట్ బొమ్మ అక్కడ దీంట్లో ప్లేస్ చేశారు. ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్ చేసినట్టు ఇక్కడ ఒక చిన్న క్యాట్ బొమ్మలా ప్లేస్ చేసి దీనికి తగ్గట్టుగా కోడ్ ఇక్కడ రాశాను. సో ఇప్పుడు నేను ఇది స్కాన్ చేసినప్పుడు టీచర్ వచ్చి ఇలా స్కాన్ చేస్తే ఈ బొమ్మ ఇక్కడ ఏం రాశారో అవన్నీ చేస్తుంది. సో ఇది ఇప్పుడు ఆ యాప్లో ఈ బొమ్మ కనిపిస్తుందో దాన్ని టచ్ చేస్తే
దాన్ని టచ్ చేస్తే ఏం చేయాలన్న కోడ్ ఇక్కడ ఉంది. అంటే సపోజ్ ఇక్కడ డాన్స్ ద క్యాట్, సపోజ్ Exactly. క్యాట్ వాంట్స్ టు డాన్స్ అంటే ఆ యాప్ లో వన్స్ యూ గెట్ స్కాన్డ్ అక్కడ క్యాట్ డాన్స్ చేస్తారు నిజంగా. రైట్. సో ఇట్ ఈస్ టోటలీ అప్ టు ద క్రియేటివిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. ఒక్కసారి వాళ్ళకి అలవాటు అయిపోయింది అంటే దే కెన్ లెర్న్ ఆన్ దేర్ ఓన్. దే కెన్ డూ వండర్స్ ఇన్ ద కోడింగ్, అంటే దే కెన్ స్టార్ట్ దేర్ కెరీర్ ఇన్ ద కోడింగ్ అన్నట్టు. అంటే అంటే మా ఉద్దేశం కూడా వీళ్ళందరికీ కోడింగ్ నేర్పించి అందరినీ ఐటీ ఇంజనీర్స్ చేయాలని కాదు. కోడింగ్తో ఏంటంటే ఇట్ టీచెస్ దెమ్ లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివ్ థింకింగ్, అలాంటి గుడ్ స్కిల్స్ని నేర్పిస్తుంది. సో బేసిక్ అవేర్నెస్ ఆఫ్ కోడింగ్ నుండి absolute awareness, awareness తెచ్చుకొని if they become an IT engineer, that's the wide range we want to target. మధ్యలో if they eventually become a plumber, electrician, whichever any profession they choose, అయినా కూడా ఈ స్కిల్స్ వాళ్ళకి పనిచేస్తుంది. బికాజ్ ఈ స్కిల్స్ ద్వారా దే కెన్ హ్యావ్ దట్ లాజికల్ థింకింగ్ అని ఎనలైజింగ్ అని ఉంటుంది. కరెక్ట్. సో యాజ్ మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వాట్ డూ యూ థింక్ ఇస్ ద కరెక్ట్ ఏజ్ టు లెర్న్ కోడింగ్? అంటే పిల్లలకి 5th క్లాస్ నుంచి కోడింగ్ నేర్చుకోవడము అనేది లైక్ వాట్ ఈస్ కరెక్ట్ ఏజ్ అంటారు? రైట్. సో ఎంఐటి మేము ఏదైతే ఎంఐటి స్క్రాచ్ ప్రోగ్రామ్ తీసుకొని చేసామో వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారంటే ఏజెస్ యాజ్ లో యాజ్ 7 year old. 7 year old ఇలా డ్రాగ్ చేయడమే. ఇట్ ఈస్ లైక్ కంప్యూటర్ మీద కూర్చోబెట్టారా, ఇలా 4 ఇన్స్ట్రక్షన్స్ డ్రాగ్ చేసి రన్ చేశారా, ప్రోగ్రామ్ రన్ అయిపోతుంది. వాళ్ళు 7 అంటారు, కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు కొంచెం లెర్నింగ్ స్లోగా స్టార్ట్ చేస్తారు, లేటర్ ఏజ్లో స్టార్ట్ చేస్తారు. సో అందుకే మేము grade 5 అంటాం. ఓకే. సో grade 5 onwards they can learn coding. స్టార్ట్ లెర్నింగ్ కోడింగ్. ఓకే. సో అంటే ఈ ఇన్స్పిరేషన్ వై యూ టార్గెట్ కోడింగ్ అనేది, అంటే వై డిడ్ యూ గెట్ దట్ ఇన్స్పిరేషన్? I mean, as I said, we want everybody to be on par. This is like freedom against inequality. I mean, if you look at private school going students, they are kind of privileged. అంటే వాళ్ళకి ఆ ప్రివిలేజ్ ఉంటుంది to access good teachers, training material అంతా. Nothing against them. I mean, we are not against them, but this vast majority of students who otherwise don't have access, వాళ్ళకి ఎలా? Correct. సో ఆ ఇన్ఈక్వాలిటీని we want to kind of reduce. Yes. ఓకే. Yes. సో అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఏ స్కూల్స్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ తోటి టైప్ ఉన్నారా లేకపోతే ప్రైవేట్ కూడా యూఆర్ ప్లానింగ్? కరెక్ట్. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసింది ఇది ఫర్ గవర్నమెంట్ స్కూల్స్, కానీ తర్వాత కొంతమంది వచ్చి అడిగారు వై నాట్ ఫర్ స్కూల్స్ దట్ హ్యావ్ కంప్యూటర్స్. ఎందుకంటే కోడింగ్ టీచ్ చేయడం ఒకటి, అలా టీచ్ చేసేసి వదిలేయడం ఒకటి, కానీ దాన్ని కోడింగ్తో పాటు క్యాన్ వి యాక్చువల్లీ గేజ్ ఎంత వాళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ చుట్టూరా టీచర్స్ కూడా నేర్పించగలమా, క్విజెస్ కండక్ట్ చేయగలమా, వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగయ్యా లేదా చూడొచ్చా, అకాడమిక్ స్కోర్స్ మీద కూడా ఏమైనా ఇంపాక్ట్ ఉన్నాయా. సో అలా చాలా ఉన్నాయి దీనికి. అలాంటప్పుడు ఈ కోడింగ్ కిట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. So we said, okay, we will do without computers and with computers. Okay. So right now we have schools, both private and government schools, who are learning coding in the very early ages. Yes. Okay, so in next skills 360 lo, so one of the product is this, and మీరు computers తో కూడా కోడింగ్ చేసేది కూడా ఉందన్నారు కదా. Correct. So what are the other products that you are currently providing? So if you see, there are 2 major products. Coding, we want to be the go-to guys for anybody who wants to teach their students coding. We are almost there. I mean, we have developed a very rich solution. Again, as I said, adi just not a kit. It is just not a kit. Kit is just a core part of it. But dan chuttura chala unnai. Then we said, can we teach for the visually challenged? Why should we leave them? Why should we? They not learn? Was the question. సో ఇప్పుడు వాళ్ళ కోసం కూడా ఒక బ్రెయిల్ ఎనేబుల్డ్ కిట్ తయారు చేస్తున్నాము, కోడింగ్ కిట్ ఫర్ ద విజువలీ ఛాలెంజ్డ్. ఓకే. ఆ లిపి ఉంటుంది కదా బ్లైండ్ వాళ్ళకి, బ్రెయిల్. సో ఆ బ్రెయిల్ ప్లస్ ఒక మొబైల్ ఫోన్ ముందు ఉంటుంది. సో వీళ్ళ దగ్గర ఇలాంటి బ్లాక్సే కొంచెం పెద్దగా ఉంటాయి, కానీ ఆ బ్రెయిల్తో ముట్టుకోవచ్చు, అది ఫీల్ అవ్వచ్చు, అండ్ అది ఆ యాప్కి చూపిస్తే యాప్ రికగ్నైజ్ చేస్తుంది. సో అలా ఇంటరాక్టివ్గా ఆడియో దీంతో సెన్సర్తో వీ కైండ్ ఆఫ్ వర్క్. వెరీ ఇన్నోవేటివ్. అంటే లైక్ వాళ్ళు విజువలీ, అంటే లైక్ ఈవెన్ దో విజువలీ ఛానల్ విల్ గివ్ ద ప్రాంప్ట్స్, అంటే అకార్డింగ్ టు ద టూల్స్. అంటే ద అగైన్ ద ఐడియా ఇస్ ఇన్ఈక్వాలిటీ. I mean, first thought, to be honest, when I tell this to somebody, the first thought that comes into their mind is, why should they even learn? That is a very sad state of people's thinking, but అది ఎక్కడి నుంచి ఒరిజినేట్ అవుతుంది అంటే వాళ్ళకి మనం యాక్సెస్ ఇవ్వలేమేమో
అందుకే వై షుడ్ దే లెర్న్ అనుకుంటున్నారేమో అని నా ఉద్దేశం. సో అందుకే వి సెడ్ లెట్స్ టేకప్ దట్ ఛాలెంజ్, లెట్స్ మేక్ అ కిట్ ఫర్ ద విజువలీ ఛాలెంజ్డ్ యాజ్ వెల్. ఇప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ దేర్, ఒక బీటా స్టేజ్లో ఉంది అది, ఓకే సూన్ టు బి రిలీజ్డ్ అది. ఓకే, సో దిస్ స్టార్ట్అప్ అంటే లైక్ దిస్ ఇస్ అ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా అండ్ కొంచెం ఛాలెంజింగ్ కూడా అకార్డింగ్ టు ద టార్గెట్ ఆడియన్స్ యూఆర్ టార్గెటింగ్ కాబట్టి. సో ఫండింగ్ పరంగా ఏమైనా ఛాలెంజెస్ అయ్యాయి? Too many. There are quite a few challenges. Again, దానికన్నా ముందు one quick thing about the products also. కోడింగ్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంత స్టార్టింగ్లో చెప్పాను, లైఫ్ స్కిల్స్ అనేది కూడా ఇంకొక ప్రోడక్ట్ మాది. ఓకే, దాంట్లో హౌ డూ యూ టీచ్ అ చైల్డ్ టు బి సేఫ్ ఫ్రమ్ అబ్యూస్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని, తర్వాత గుడ్ పియర్ ప్రెషర్ బ్యాడ్ పియర్ ప్రెషర్ అని, బులింగ్ అని, అలా 50 odd టాపిక్స్ తీసుకొని నేను కొంతమంది కలిసి కోఆథర్ చేసాము, ఒక 17 books తయారు చేసాము. ఓకే, నవ్ ఆ 17 books ఇట్స్ అవైలబుల్ బోత్ యాజ్ ప్రింట్ యాజ్ వెల్ యాజ్ యాప్. చాలా స్కూల్స్ వాడుతున్నాయి. సో if they think of Next Skills 360, they will think of coding and life skills as 2 products. Every kid who has to be there. Yeah. Okay. So yeah. So mali ee coding difficulty level ఎంత ఉంటాయి? Good question actually. Level 1 is what we start with. Level 2, level 3 next years. ఈ ఇయర్ level 1 నేర్చుకున్నారంటే నెక్స్ట్ ఇయర్ level 2 మ్యాథ్స్ లానే అంతా మొత్తం 10th మ్యాథ్స్ మొత్తం అంతా తీసి పెట్టలేం కాబట్టి ఒక ఇయర్లో కొంత, నెక్స్ట్ ఇయర్ కొంత, ఆ పైన కొంత. నౌ ఇఫ్ దే ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్, సిబిఎస్ఈ లాంటి బోర్డ్స్ వాట్ దే హ్యావ్ సైడ్ ఇస్ పైథన్ లాంటి లాంగ్వేజ్ కూడా నేర్పించవచ్చు అని పిల్లలకి, బేసిక్స్ అది కూడా. సో అక్కడ కూడా వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అ ప్రోడక్ట్ అరౌండ్ Python as a language to be taught in schools. So Python కూడా you're bringing into the schools and I don't know where the life is going. మనప్పుడు చిన్నప్పుడు we don't even have anything. Correct. Okay. So అంటే ఇప్పుడు మొత్తానికి ఎన్ని schools తోటి you're tied up? Overall గా స్టూడెంట్స్ కౌంట్ చేస్తే ఒక 2,50,000 స్టూడెంట్స్ వరకు ఈ పార్టీకి we would have impacted, positively impacted. Very huge number. Yeah, లాస్ట్ ఇయర్ ఒక అకాడమిక్ ఇయర్లో ఇక్కడ మన తెలంగాణలో కుమరం భీం ఆసిఫాబాద్ అనే డిస్ట్రిక్ట్ ఉంది, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్. అక్కడ 255 స్కూల్స్లో 35,000 మంది స్టూడెంట్స్ ఒకేసారి నేర్చుకున్నారు. ఆ 6 monthsలో దే లెర్న్ కోడింగ్ యూజింగ్ దీస్ కిట్స్. ఓకే, సో జనరల్ టైమింగ్ ఎంత పడుతుంది టు లెర్న్? బేసిక్ అరౌండ్ 15 to 20 క్లాసెస్ మ్యాండేటరీ. లేదు వాళ్ళకి క్లాస్లో ఇంకా టైం ఉంది, అకాడమిక్ ఇయర్లో ఇంకా టైం ఉంది అంటే 20 more classes can be included. So coming to challenges as a startup గా, so ఇట్లా because it's a very new idea to the market. ఇప్పుడు మేము ఒక కొత్త కంప్యూటర్ తయారు చేసి ఉండుంటే it would have been easy for somebody who already knows what a computer is. Correct. ఒక కొత్త కంప్యూటర్, ఓకే దీంట్లో ఫీచర్స్ ఏంటి అని అడిగి, అడిషనల్ ఫీచర్స్ ఏముంటాయని అడిగి అది yes or no అంటారు. మాదేంటంటే అసలు ఫస్ట్ టు గెట్ అరౌండ్ that concept that you can still teach coding skills with this annadi, it took us a lot of effort. Starting lo only presentations ichevallum, videos lo cheppevallum, okay, కానీ అర్థమయ్యేది కాదు వాళ్ళకి. సో అప్పుడు ఏమైందంటే ఈ MIT అని వరల్డ్స్ బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్, వాళ్ళు మాకు ఒక అవార్డు ఇచ్చి కొంత గ్రాంట్ ఇచ్చారు. సో అక్కడ ఏం చేసామంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఇట్ ఆన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, అంటే ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేద్దామా అని ఆలోచించి, వద్దు కొన్ని కిట్స్ ప్రింట్ చేసి స్కూల్స్కి ఇద్దాము, లెట్ దెమ్ స్టార్ట్ యూజింగ్ దిస్ ఫ్రీగా, ఫ్రీ పైలట్స్ చేస్తే అప్పుడు దే స్టార్టెడ్ రియలైజింగ్ ద పవర్ దట్ దిస్ బ్రింగ్స్. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత ఈ పిల్లలు అప్పటికి వాళ్ళకి ఎప్పుడు దే వుడెంట్ హ్యావ్ టచ్డ్ అ కంప్యూటర్. అలాంటి వాళ్ళకి ఒక కంప్యూటర్ ఇచ్చి ఒక పావు గంట వాళ్ళకి మౌజ్ ఎలా మూవ్ చేయాలి, కీబోర్డ్ ఎలా మూవ్ చేయాలని నేర్పిస్తే దే విల్ స్టార్ట్ కోడింగ్ ఆన్ అ కంప్యూటర్. సో అలా స్టార్ట్ అయింది. ఇనీషియల్ స్ట్రగుల్స్తో, ఆ గ్రాంట్స్ రావడంతో we started giving them free pilots. మెల్లిగా they said okay this is good. అప్పుడు పేయింగ్ కస్టమర్స్ వచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ కిట్ అదర్ దెన్ ద స్కూల్స్ కాకుండా ఎవరైనా పేరెంట్ హూ వాంటెడ్ టు పర్చేస్ అంటే వాళ్ళ కిడ్స్ కోసమైనా ఇట్స్ అవైలబుల్? ఓ yes, ఇంకొక వర్షన్ ఉంది. ఇప్పుడు మీరు చిన్నప్పుడు లెగోస్తో ఆడుంటారు, లెగో టాయ్స్, చిన్న పజిల్స్ లా ఉంటాయి. లేకపోతే ఒక ఐఫిల్ టవర్ బిల్డ్ చేయాలంటే బ్లాక్స్ లాగా ఇలా పెట్టి ఒక పెద్ద టవర్ చేయొచ్చు. అలాంటిదే ఇది కూడా, అలాంటిదే యాక్చువల్లీ లెగో ఫర్ కోడింగ్ లాగా. ఇది అదే కాన్సెప్ట్లో ఒక బాక్స్ లాగా తయారు చేసి ఇంట్లో పేరెంట్స్కి కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ టీచర్స్ ఉండరు ఇంట్లో. సో హౌ కెన్ అ చైల్డ్ లెర్న్ ఆన్ హిజ్ ఆర్ హర్ ఓన్ అన్నట్టుగా ఒక కోడింగ్ టాయ్ తయారు చేసాము. దట్ కెన్ బి బాట్ ఆన్ అమెజాన్, మా వెబ్సైట్. ఓ నైస్. సో ప్రైసింగ్ ఎట్లుంది దీన్ని కూడా, దానిదైనా కూడా ప్రైసింగ్ ఎట్లా? కరెక్ట్. ఇప్పుడు ఈ వితౌట్ కంప్యూటర్స్ది
కిట్ ఒక్కటే కాదు, కిట్తో పాటు వి ట్రైన్ ద ట్రైనర్స్, వాళ్ళ టీచర్స్ని ట్రైన్ చేయాలి, అసెస్మెంట్స్ కండక్ట్ చేయాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్, చాలా ఉంటాయి దానికి. సో దానికి వి ప్రైస్ ఇట్ అట్ అరౌండ్ 570 పర్ స్టూడెంట్ పర్ ఇయర్. పర్ ఇయర్ 570. అంటే దిస్ ఈస్ కంపేర్డ్ టు ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ టీచింగ్ స్మాల్ కోర్స్ అరౌండ్ కోడింగ్, దే చార్జ్ అరౌండ్ 10,000, 15,000. ఈజీగా. సో 570 రూపీస్లో క్యాన్ వి మేక్ దట్ యాక్సెసిబుల్ టు అ గవర్నమెంట్ స్కూల్ గోయింగ్ చైల్డ్ who can dream of becoming an IT engineer whenever. Or again, that's just a career option. కరెక్ట్. And coding toy వచ్చేసి around 999. ఓకే. సో ఇప్పుడు యాప్ బేస్డ్ ఉంటుంది కాబట్టి యాప్లో మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అట్లా ఏముండదు, ఇంకా అట్లా ఏముండదు. 1 yearకి దే కెన్ యూస్ ఇట్ కంటిన్యూస్లీ, ఎప్పటి వరకైనా. ఓకే. సో కమింగ్ టు యాజ్ ఎ స్టార్ట్అప్గా, సో ఇట్స్ బీన్ అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ తీసుకొచ్చి అంటే ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పటి వరకు? యా, సో ఇంతకుముందు ఒక స్టార్టప్ ఉండేది, ఆ స్టార్టప్ తర్వాత ఇది స్టార్ట్ చేసాము. ఇది 4 years అయింది. ఇది నెక్స్ట్ స్కిల్స్ 360 అనేది. ఈ ప్రోడక్ట్ని పేటెంట్ చేసాము. ఫస్ట్ లాస్ట్ టైం స్టార్టప్తో నేర్చుకున్న ఇదేంటంటే మెటీరియల్ కెన్ బీ ఈజీలీ కాపీడ్ కైండ్ ఆఫ్ అ థింగ్. సో దీనికి పేటెంట్ చేసాము, ఇండియాలో పేటెంట్ గ్రాంటెడ్ ఉంది. సో 2020 జనవరిలో స్టార్ట్ చేసాము. ఓకే. అది స్టార్ట్ అయిన ఫ్యూ మంత్స్కి కోవిడ్. సో 15 months నోబడీ వాజ్ రెడీ టు టచ్ ద ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్ ప్రో గేమ్. సో దాని తర్వాత మెల్లిమెల్లిగా వీ స్టార్టెడ్ బిల్డింగ్ ద హోల్ థింగ్. సో యాజ్ ఎ స్టార్ట్అప్గా యూ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ T-Hub. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్? T-Hub, I say that there are these 3 or 4 institutes like the MIT, like T-Hub, that have actually helped us in the process. Right, T-Hub నేను ఒక 2 programs already attend అయ్యాను, Lab 32 అని, T-Angel program అని. So T-Hub has been very, very proactive, very, very instrumental in getting us connects. ఎక్కడన్నా ఈ ఫౌండేషన్ ఉంది, వాళ్ళని వెళ్ళి వాళ్ళకి ప్రజెంట్ చేయండి, లేకపోతే ఒక ఫౌండేషన్ ఇక్కడికే వచ్చిన T-Hubకి మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేయించి, అలా దే రియలీ హెల్ప్ అస్. సో ఈ నెక్స్ట్ స్కిల్స్ 360 దాంట్లో ఐ బ్రింగ్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్లో, సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ రోడ్ మ్యాప్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్? యాక్చువల్లీ దెర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ. నేను మోర్ దెన్ అ సేల్స్ ఆర్ అ మార్కెటింగ్ గై, ఐఎమ్ అన్ ఇన్నోవేటర్. సో ఇప్పుడు మీకు చెప్పింది ద కోడింగ్ ఫర్ ద విజువలీ ఛాలెంజ్డ్, దట్ ఈస్ అవర్ నెక్స్ట్ ప్రోడక్ట్ దట్ ఈస్ కమింగ్ ఇన్. దెన్ దెర్ ఈస్ ఈ ఆటిజం ఉన్న కిడ్స్ కూడా ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఆటిజం, వాళ్ళకు కూడా ఈ కోడింగ్ స్కిల్స్, నాట్ అగైన్ నెసెసరీలీ టు మేక్ దెమ్ ఇంజనీర్స్. టు బి ఆనెస్ట్, ఆటిజం కిడ్స్ కి దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ వి ఆర్ స్పీకింగ్. There are certain degrees. So slightly there is a concept of level 1, level 2, level 3 also. So level 1 వాళ్ళకి can we teach them these skills, again not to build coding skills, to build their logical thinking, problem solving and all that. So okay, very అంటే like very innovative and your future అంటే మీ visions కూడా it's really valuable to the society, I must feel. Thank you so much. Thank you so much. It's really nice talking to you. Same here. Thank you. సో చూసారు కదా, నెక్స్ట్ స్కిల్స్ 360 అండ్ అమేజింగ్ స్టార్ట్అప్, విజువల్లీ ఛాలెంజ్ కానీ, కిడ్స్కి కానీ, ఆటిజం స్టూడెంట్స్ కానీ, ఎవరికైనా కూడా కోడింగ్, లాజికల్ అనాలిసిస్, బిల్డింగ్ బ్రెయిన్ సంబంధించి ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్తో మన ముందుకు రాబోతున్నారు. ఇట్స్ ట్రూలీ అమేజింగ్. దాట్ వాజ్ ఇన్ టీవీ. థ్యాంక్ యూ.